మా బావకే నేను ఇచ్చిన స్ట్రోక్ కి ఇంక రాడికి నా దగ్గరికి ఇంకా ఏంటంటే రాడింకాడు నిన్న ఇచ్చిన స్ట్రోక్ కి గట్టిగా ఇచ్చాను ఇంక మామూలు కాదు ఇంకా సేపు పడుకుందాం ఇంక రాడు కదా ఇంక వాళ్ళకే గడి మా బావగాడు కనెత్తలేదేటి ఎలా రోజు పడుకుని చోట ఉన్నాడేమో చూద్దాం. బావా బాబు ఎక్కడ ప్రశాంతంగా ఉన్నాయి బరా నువ్వు ఇంకా నేను ఎక్కడికైనా ఊరు వదిలి పోవాలరా బాబు నిన్ను వదిలేసి. నన్ను చూడు నా అందం చూడు నేను ఇట్టుకున్న కళ్ళజోడు చూడు. కలజడి పెట్టా ఇందాక మంచి హుషారుగా పాటలు పాడుకుంటూ పోతున్నా. అబ్బా ఓహో ఏం జరిగిందేంటి? బా ఇందాక ఏం జరిగిందంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. అంత బాగలేదు ఇంకా మంచి చూపించాను మంచిదంటే మన బడ్జెట్లో ఇదేమైతే బాగుంటుంది. నువ్వు తప్పకుండా వాడుకోవచ్చు, మళ్ళీ మీకు వీధిలో పడడం వాడుకోవచ్చు, డే నైట్ వాడుకోవచ్చు. బాగుంటుంది మరి మళ్ళీ మంచి ఆఫర్లో ఉందండి. 3000 అలా ఉంటుంది. మీకు కాబట్టి 1000 రూపాయలకి ఇస్తాను. 3000 కలజోడు ఇస్తే 1000 రూపాయలకి ఇస్తావా? సరే తీసుకెళ్ళిపోతున్నా. చికెన్ అంటే 1000 రూపాయలు లాభం వస్తుంది. కొన్నాను. ఎంతేంటి? 1000 రూపాయలు బావా, 1000 రూపాయలు. షాపోడు ఏం చెప్పాడో తెలుసా? 3000 రూపాయలండి. మీకు గనక మీరు తెలుసు గనక 1000 రూపాయలకి ఇస్తానన్నాడు. ఈ కల్జోడు నేను పెట్టుకుంటే సల్మాన్ ఖాన్ కింద, షారూక్ ఖాన్ కింద అందంగా కనిపిస్తున్నానంట. ఏంటి షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లా ఉన్నావా? ఒకసారి కలజోడు చూడండి బాబు ఒకసారి. జాగ్రత్త జాగ్రత్త బావా, 1000 రూపాయలు ఇట్టుకున్నాను, జాగ్రత్తగా చూడు. ఇది కలజోడు పాస్టర్ కలజోడు కంపెనీ కలజోడే కొన్నవారు అంత తిరిగితే ఎట్లా వచ్చినాడు నీకు?
ఏమైంది బా? తెంగరోడా చూసావు ఇక్కడ కలజోడు ఇదిగో ఇరిగిపోయిన కలజోడు ఆడికి ఎందుకు పని చేయదు ఆడు కూడా తింగరోడు అని తెలిసిపోయింది నువ్వు ఏ మొన్న పడితే మొన్న అలా చేసావు నిన్న పడితే నిన్న అలా చేసావు ఇవాళ మళ్ళీ నేనేదో ప్రశాంతంగా పడుకుంటే వచ్చి నన్ను డిస్టర్బ్ చేయటమే కాకుండా కళ్ళజోడు కొన్నాను అది కొన్నాను ఇది కొన్నాను అని చెప్పేసి నన్ను ఇంతే ఇలాగ ఏపుతుంటావు నువ్వు వింతేనా మారవా ఆ ఈ తింగరాశాలు మానవ నువ్వు పట్టుకెళ్ళరా బాబు ముందు పట్టుకెళ్ళి వెళ్ళరా బాబు వెళ్ళు నన్ను ఏపి తినకండి నువ్వు ఇంకా చూసావా సార్ అది పగిలిపోతుంది చూసావా 1000 రూపాయలు అడిగి 1000 రూపాయలు లాభం అడిగి నీ వల్ల డబ్బంతా ఎలాగ నాశనం చేస్తున్నారా అక్కడ మా చెల్లి ఏమంటుందో ఏటో నాకేం తెలుస్తలేదు నిన్ను ఇంట్లోని నువ్వు ఎలాగైనా ఉడికిపోతున్నావు బా నేను అందంగా ఉండడం నీకు నచ్చుతలేదు చూడు ఎంత అందంగా ఉందో చిన్న పగులు ఉంది అంతే ఇగో రేపు వస్తాను మంచి విషయం అట్టుకొని వస్తాను జాగ్రత్త రేపు భుజం తట్టి శబాష్ అనిపించుకోపోతే